హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పులిహోర రెడీ చేస్తున్నాననమాట. ఇది వచ్చేసి కొంచెం ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఈరోజు ఏందంటే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని చెప్పి చేస్తున్నాననమాట. ఇక్కడే అల్లం తురుముతున్నాను. ఇంకా ఇది తురిమేసిన తర్వాత ఏందంటే క్యారెట్ కూడా తురిమేస్తాను. కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తది కదండీ క్యారెట్. ఇక్కడ ఏందంటే టీ కూడా రెడీ అవుతున్నాయండి. టీలోకి ఏందంటే కొంచెం అల్లం కూడా దంచేసి వేశాను. ఎటు అల్లం బయటికి తీసాను కదా అని చెప్పి ఇక్కడ పోపు వేస్తున్నాననమాట. ఈ పక్కనొచ్చేసి పెయింటింగ్ వేశానండి. ఇంకా డైలీ ఏందంటే లైవ్‌లో పెడుతున్నాననమాట. రోజు కొద్దిగా వేస్తున్నాననమాట. చాలా టైం పడుతుంది. అదే కొంచెం సీనరీ లాగా కొంచెం వచ్చింది కదా! చాలా టైం పడుతుంది. ఇంకెక్కడ వచ్చేసి ఏందంటే కొంచెం పోపు గింజలు వేశాననమాట. ముందు అవి వేగిన తర్వాత పక్కకు తీసేసాను. ఇంక నేనేందంటే జీడిపప్పు ఈరోజు ఏందంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి జీడిపప్పు గూడా వేస్తున్నాను. ఈ పల్లీలు కూడా వేద్దామంటే కొంచెం డబ్బా అది టిన్ కనిపించలేదండి. వెతికాను గానీ, అంటే మొన్న సర్దినప్పుడు ఏందంటే కొంచెం వేరే టిన్‌లో పోసాననమాట. అది ఏ టిన్ అనేది ఇంక వెతుకుతుంటే లేట్ అయిపోతదిలే. ఇంకెటు జీడిపప్పు వేస్తున్నాను గదా అని చెప్పేసి తీయలేదనమాట. ఇక్కడొచ్చేసి నేనింకా ముందుగా కట్ చేసుకున్నాను గదా! తురుము పెట్టుకున్నాను గదా! అల్లం తురుము. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుదామని వేశాననమాట. ఎప్పుడేందంటే పచ్చిమిర్చి వచ్చేసి సన్నటియి తీసుకుంటామనమాట. అవి ఉన్నప్పుడు ఏందంటే సన్నటియే గదా అని చెప్పి నేను కాయలు వేసేస్తాను. ఈసారి ఏందంటే కొంచెం లావున్నాయనమాట. మరీ అంత లావుంటే బాగోదు గదా అని చెప్పి నేను చిలకలుగా కట్ చేశాను. ఇక్కడ క్యారెట్ తురుము గూడా వేశానండి. ఏందంటే కొంచెం పచ్చివాసన పోతే ఏందంటే కొంచెం నిల్వ గూడా ఉంటదనమాట. కొంచెం బాక్సుల్లోకి అది పెడుతుంటాను గదా నేను. ఇంకా బాక్సుల్లోకి గూడా ఏందంటే ఇంకా ఏది చేస్తే అదే పెట్టమంటారనమాట. పులిహోర, ఫ్రైడ్ రైస్ ఏదన్నా చేసినప్పుడు ఇంకా బాక్సుల్లోకి నేను అదే పెడుతుంటాను. ఇక్కడొచ్చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుదామని వేయించుతున్నాను. నేను ఇక్కడ ఏందంటే పుదీనా కట్ చేశాననమాట. కొంచెం 3 కొమ్మలు అట్లా కట్ చేసి, అదే ఏందంటే ఇంకా ఆకులుగా కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఎందుకంటే ఆకులుగా ఉంటే కొంచెం పుదీనా తినబుద్ధి కాదు కదండీ. ఇంకా కొత్తిమీర అయితే కొంచెం మగ్గిపోతదనమాట. ఇంకా పుదీనా ఏందంటే ఆకుగా ఉంటదనమాట. ఇంకా నేను లాస్ట్‌లో వచ్చేసి కరివేపాకు కూడా వేశాను. ఇప్పుడు చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తదంటే కలిపిన తర్వాత చాలా బావుంటదండి. అంటే నేను లాస్ట్‌లో ఇంగువ గూడా వేశాను. మీరు గమనించారో లేదో, ఇంగువ గూడా వేశాననమాట. కొంచెం నేనొచ్చేసి అల్లం తురుము, పుదీనా, జీడిపప్పు, ఇంగువ అనమాట. డిఫరెంట్‌గా ఉంటదిలే ఇంకా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం ఎప్పుడు చేసే పులిహోర కాకుండా అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాననమాట. ఇంక పులిహోర గూడా రెడీ అయిందండి. ఇంక బాక్సుల్లో పెట్టేస్తాను. చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా వచ్చిందండి. ఇంకా క్యారెట్ అది కూడా వేశాను కదా! ఇక్కడొచ్చేసి ఇంకా సాల్టు, నిమ్మకాయలు అవి ఉన్నాయి కదా! ఇంకా లూజ్ ఉన్నాయన్నమాట నిమ్మకాయలు. అవి పిండేశాను. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇక పిండుతున్నారనమాట. ఇంక నేనొచ్చేసి ఇంకా సాల్ట్ అది కూడా వేశాను. కొంచెం రైస్ కూడా వేశాననమాట. సరిపోనట్టుగా ఉందిలే అని చెప్పి. అంటే ఇంకా టిఫిన్ కింద అదే, బాక్సుల్లోకి కూడా అదే పెట్టేస్తాను. ఇంకా కర్డ్ రైస్ ఏమో సెపరేట్ పెట్టేస్తాను వైట్ రైస్‌తో. ఇంకా బాక్సుల్లోకి కూడా కదా! కొంచెం చూసుకొని కలుపుకోవాలి కదా! కొంచెం మిగిలినా పర్వాలేదండి. ఏందంటే చాలకుండా, ఎందుకంటే చాలకుండా బాగోదు గదా! ఇదండి ఇంక పులిహోర ఇలా రెడీ అయింది. చాలా బావుందండి కలర్‌ఫుల్‌గా. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.